గుడ్ మార్నింగ్ అండ్ టైం 6 అవుతుంది. జనరలీ ఇంత తొందర లేవ్వను, అంటే 6 ఇస్ నాట్ టూ ఎర్లీ, బట్ జనరలీ 7కి లేస్తా. బట్ ఈరోజు కొంచెం వేరే పని ఉంది, సో 6 o'clockకి లేచిన అనమాట. 1 hour ముందు లేచిన. అండ్ మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, లైక్ ఐమ్ ట్రయింగ్ టు మేక్ డే ఇన్ మై లైఫ్ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరలీ 7 o'clockకి లేచి రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్తా. బట్ ఈరోజు మధ్యలో ఇంకో పని ఉంది, సో తొందర లేచిన. వరుణ్ ఇంకా పడుకునే ఉన్నారు, వరుణ్ ఏం డిస్టర్బ్ చేయట్లేదు. రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళే టైంకి లేపుదాము. ఇందాక చెప్పినట్టు ఈరోజు వేరే పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా లేసిన. బట్ ఎందుకో తెలీదు, ఎర్లీగా లేస్తే పనులన్నీ కరెక్ట్ టైంకి అయిపోతాయి అనిపిస్తుంది. సన్ స్క్రీన్ చాలా కంపల్సరీ పెట్టుకోవడం. సన్ స్క్రీన్ పెట్టుకునే ముందు మాయిశ్చరైజ్ చేసుకుంటున్నా. దిస్ మాయిశ్చరైజర్ హ్యాస్ హెల్ప్ మై స్కిన్ అ లాట్. అసలు నాది చాలా డ్రై స్కిన్, బట్ ఇది పెట్టుకుంటే చాలా గ్లో వచ్చేస్తుంది ఫేస్లో. అండ్ సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ అని చెప్పినా కదా, మీకు సూట్ అయ్యే సన్ స్క్రీన్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మేకప్ వేసుకుంటే దాని కింద సన్ స్క్రీన్ మంచిగా ఉండాలి. మేకప్ షుడ్ సిట్ వెల్ ఆన్ ద సన్ స్క్రీన్, అండ్ దిస్ సన్ స్క్రీన్ ఇస్ హెల్పింగ్ మీ అ లాట్. అండ్ బేసిక్ స్టడ్స్ పెట్టుకున్నా. సో జనరలీ హాస్పిటల్కి ఎక్కువ మేకప్ ఏం వేసుకోను. జస్ట్ నాకు ఇక్కడ పోస్ట్ యాక్నీ మార్క్స్ ఉన్నాయన్నమాట, కొంచెం ఉన్నాయి. సో అవి కవర్ చేయడానికి ఒక స్కిన్ టింట్ యూజ్ చేస్తా. ఆల్రెడీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పెట్టేసుకున్నా కాబట్టి కొంచెం స్కిన్ టింట్ అప్లై చేస్తా. ఏ ఏరియాస్లో అయితే ఇట్లా రెడ్నెస్, హైపర్ పిగ్మెంటేషన్ ఉందో. సో వాష్రూమ్ పక్కనే ఏసీది ఉంది అనమాట, సో దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. ట్రై చేస్తున్నా కానీ ఏసీ ఆఫ్ చేసుకొని చేయలేను. సో యుల్ హ్యావ్ టు బేర్ విత్ మీ. చూద్దాము, లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. బట్ సో డార్క్ సర్కిల్స్ అయితే ఫస్ట్ కవర్ చేయాలి. కొంచెమే ఉన్నాయి బికాజ్ ఐమ్ స్లీపింగ్ వెల్, బట్ కానీ ఆ కొంచెం కవర్ చేయాలి. సో ప్రాబ్లమ్ ఏరియాస్లో మాత్రమే స్కిన్ టెంట్ పెట్టేసుకున్నా. సో మోస్ట్లీ ఆ ఏరియా కవర్ చేసేసి పక్కన కూడా కొంచెం బ్రష్తో అప్లై చేసేస్తే బ్రష్ మీద ఉన్న ప్రోడక్ట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే అంత మంచి ఫినిష్ వస్తుంది. అండ్ ద థింగ్ ఇస్, ఈ పోస్ట్ యాక్నీ మార్క్స్ స్టిల్ పీపింగ్ త్రూ, బట్ కొంచెం న్యాచురల్ ఫినిష్ వస్తుంది. లైక్ మనం వర్క్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు హెవీ ఫౌండేషన్స్, కన్సీలర్స్ ఇట్లా పెట్టుకుంటే హెవీ అనిపిస్తుంది, ఎక్కువసేపు ఉంచుకోలేము. అండ్ ఇట్లా స్కిన్ టింట్ వల్ల కొంచెం న్యాచురల్ ఫినిష్ వస్తుంది అనిపిస్తుంది నాకు. స్కిన్ టింట్ ఇస్ రియలీ వర్కింగ్ ఫర్ మీ. సో కొంచెం ఐబ్రోస్లో గ్యాప్స్ ఫిల్ చేసుకుంటున్నా. ఇంక 10 minutes ఉంది నేను స్టార్ట్ అవ్వడానికి. బట్ అట్లీస్ట్ 7కి స్టార్ట్ అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళేసి దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు. వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది, లేకపోతే ఆల్మోస్ట్ 10 minutesలో అయిపోతుంది. సో ఐబ్రోస్ ఆర్ ఆల్సో డన్. ఎక్కువ అప్లై చేయట్లేదు, ఐమ్ జస్ట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ బట్ కొంచెం గ్రూమ్డ్. సో దాని తర్వాత వాట్ ఐ డూ ఇస్ కొంచెం న్యూడ్ లిప్స్టిక్ తీసుకొని జస్ట్ ఒక టింట్ లాగానే అప్లై చేస్తా, ఎక్కువ అప్లై చేయను. అండ్ సేమ్ లిప్స్టిక్ కొంచెం బ్రష్ మీద తీసుకొని బ్లష్ లాగా అప్లై చేస్తా. ఇట్ గివ్స్ మీ ఆ న్యాచురల్ ఫ్లష్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ టింట్ అప్లై చేసి ఇదంతా ఫ్లాట్ చేసేసినాం. సో కొంచెం బ్లష్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఇట్. మేకప్ అయినట్టయితే ఉండదు, అట్లానే మేకప్ వేసుకున్నట్టు ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. మినిమల్ లుక్. ఒకవేళ మీకు యూ కెన్ టాప్ ఇట్ ఆఫ్ విత్ ఆ మస్కారా కూడా, బట్ నాకు అది కొంచెం ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేను ఇట్లనే వదిలేస్తున్నా. జుట్టు క్లిప్ పెట్టుకుంటుండే, బట్ ఐ లైక్ టు పుట్ అ పోనీ. సో వెళ్ళేటప్పుడు పోనీ వేసుకొని వెళ్ళిపోదాం. కార్లో కూడా వేసేసుకోవచ్చు. ముందే వేసుకుంటే నాకు తలనొప్పి వచ్చేస్తుంది, బికాస్ జుట్టు వదిలేసుకోవడం అలవాటు అయ్యి కొంచెం రబ్బర్ బ్యాండ్ ఇట్లా పోనీ వేసుకున్నా, ఎంత లూజ్గా వేసుకున్నా కూడా ఏదో టక్ చేస్తున్నట్టు అనిపించి నాకు కొంచెం తలనొప్పి వస్తుంది అనమాట. సో హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు వేసుకుంటా. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐ గెట్ రెడీ. సో ఆల్ సెట్. వరుణ్ కోసం వెయిట్ చేస్తున్నా.
నాకు లైట్ బ్లూ స్క్రబ్ ఉంది, నేవీ బ్లూ స్క్రబ్స్ ఉన్నాయి. స్క్రబ్ ఉంది ఏంటి, సో లైట్ బ్లూ స్క్రబ్స్ ఉన్నాయి అండ్ నేవీ బ్లూ స్క్రబ్స్ ఉన్నాయి. దానికన్నా నాకు బ్లాక్ స్క్రబ్స్ చాలా నచ్చుతున్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవట్లేదు, ఓట్స్ది ఒక కుకీ తింటున్నాను అనమాట. దిస్ హ్యాస్ సమ్ 150 calories. ఐ నో కొంచెం షుగర్స్ ఉన్నాయి అని, బట్ మార్నింగ్ కొంచెం షుగర్స్ కావాలి. సో దిస్ విల్ హెల్ప్ మీ. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కూర్చుంటే అసలు టైం అయిపోతుంది. అండ్ ఆల్సో తినబుద్ధి కూడా కాదు పొద్దున. సో లైట్ లేదు కదా ఇంట్లో కూడా ఎంత కష్టమైంది తెలుసా. స్టార్టింగ్ వీడియోలో నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కెమెరాలో ఛార్జింగ్ ఉందో లేదో అది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేస్తే ఇంకా నా రోజంతా డీలే అయిపోతాయి. ఇంకా ఫోన్లోనే తీసిన. మన సబ్స్క్రైబర్సే కష్టపడి చూడాలి. నైట్ లేకపోయినా నా ఫేస్ వెలిగి వచ్చేస్తుంది. రెడీగా ఉంటావురా నువ్వైతే. సో ఈ రొటేషన్ కాకుండా నెక్స్ట్ దానికి బేసిక్గా డ్రగ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలన్నమాట. లైక్ ప్రీ ఎంప్లాయ్మెంట్ డ్రగ్ టెస్ట్ అన్నట్టు ఉంటాయి. సో యా, ఆ టెస్ట్ చేయించడానికి శాంపుల్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మొన్న మంచిగా హాస్పిటల్ తర్వాత వెళ్తే యాక్చువల్లీ అదే దాన్ని 3:30కి క్లోజ్ అవుతుంది. బట్ నేను వెళ్ళేసరికి అక్కడ మంచి లెటర్ రాసి పెట్టింది 3 o'clock వరకే ఉంటాము మేము అని చెప్పి. ఏంద్రా చెప్పేది మధ్యలో ఆపేసి పీకాక్ అని వచ్చినావు. పీకాక్ చూడు ఎంత మంచిగా ఉందా. ఏంటి ఇప్పుడు మనం వెళ్ళాలి అక్క, జరగక్క అన్న. సారీ, పీకాక్ ఇస్ అ బాయ్. పీకాక్ని చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యి మా ఊర్లో పొలాలలో షుగర్ కేన్ తోటలు ఉంటుండే. షుగర్ కేన్ పొలాలు ఉంటుండే, అందులో ఉంటుండే అనమాట పీకాక్స్. సో ఇప్పుడు చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యి చెప్పేది మధ్యలో ఆపేసేసి టాపిక్ జంప్ చేసిన. ఏమైంది అంటే ఇప్పుడు నేను 255కి వెళ్ళిన. 255కి వెళ్తే కూడా క్లోజ్ చేసి ఉంది. వీకెండ్ అనుకున్నారో ఏమో. సరే ఈరోజు మండే కదా అని మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ అయితే నేను హాస్పిటల్కి 9 కల్లా వెళ్ళాలి. సో 8:30 నుంచే స్టార్ట్ అవుతాం. మనం 20 minutes దూరంలో ఉంటాం, బట్ ట్రాఫిక్ వల్ల 30 minutes అవుతుంది. బట్ ఈరోజు ఆ శాంపుల్ ఇవ్వడానికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందు లేచి ముందు తయారయ్యి ముందు వెళ్తున్నాము, లేట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ నన్ను కమెంట్లో చాలామంది అడిగినారు లైక్ ఏంటిది నువ్వు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు కదా, ఊరికే వరుణ్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు అదంతా. నాకేమో లైక్ ఐ డోంట్ నో, లైక్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం, ఏదో ఒక జోకులు వేసుకుంటాం, మంచిగా అనిపిస్తుంది. నేను వెళ్ళి మూతి ముడుచుకొని బస్లో వెళ్ళడం కన్నా మా ఆయనను సతాయించుకుంటూ కూర్చోవచ్చు. సో బేసిక్గా ఏమైందంటే తొందరగా వచ్చి మంచి పని చేసినాము. నేను లోపల చెకింగ్ చేయగానే ఇప్పుడు 7:35 అవుతుంది. బట్ అపాయింట్మెంట్ అయితే 8కి ఉందంట. సో నేను 8 to 8:30 ఏం చేయాలి, 10 minutesలో అయిపోతుంది కదా అనుకున్నా. వాళ్ళు టెక్స్ట్ చేస్తా అన్నారు వెన్ దే ఆర్ రెడీ. సో అప్పుడు మనం లోపలికి వెళ్ళి మన శాంపుల్ ఇచ్చేయాలి. సో శాంపుల్ అయితే ఇచ్చేసిన అండ్ విల్ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ నౌ. పోనీ వేసేసుకున్నాం, కంఫర్టబుల్ నౌ. హాస్పిటల్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఏంటి వారు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక ఏం చేస్తావు? చిల్ అవుతావు. చిల్ అవుతావా? నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, నాకేం కావాలి చెప్పు. ఏం కావాలి? నువ్వు హాస్పిటల్కి వెళ్ళడమే కావాలి. అన్నీ గుర్తుపెట్టుకుంటున్నా. చూడు ఏం చూడాలరా? ద థింగ్ ఇస్ హాస్పిటల్లో షూట్ అయితే చేయలేను. హాయ్ వరుణ్. ఏమో ఏదో
కష్టపడి పని చేసిన దానిలాగా మొహం అంతా చూడు ఎట్లయిపోయింది, పిక్కపోయింది నా ముఖం. నువ్వు ఫ్రెష్గా నిద్రలేసి వచ్చినట్టు నువ్వు. హౌ వాజ్ యువర్ డే? వరుణ్కి నేను ఇట్లా చెప్తున్నాను కాదు, కానీ ఇండియాలో ఫుడ్ ఇష్టం, లైక్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. దాని తర్వాత ఇక్కడ ఫుడ్ అసలు ఇష్టం ఉండదు. అంటే తింటాడు బట్ ఎక్సలెంట్ అని ఏమన్నాడు, అంటే టేస్ట్ అంత మంచిగా ఉందని ఏమన్నాడు. కాకపోతే నేను చేసిన ఫుడ్ మాత్రం ఇష్టం. సో ఇంటికి వెళ్ళాక వరుణ్ కోసం పాలకూర పప్పు చేస్తా. ఓకే సో ఇంటికి వచ్చేసిన, ఎందుకో తెలీదు హాస్పిటల్లో ఎంతసేపు అన్న ఉండగలుగుతా, కానీ ఇంటికి వచ్చిన వెంటనే ఆ టయర్డ్నెస్ అంతా గుర్తొస్తుంది. బాడీకి ఇట్లా ఒక అలామ్ మోగినట్టే మోగుతుంది అనుకుంటా, లైక్ నువ్వు రెస్ట్ తీసుకునే టైం అయింది అన్నట్టు. బట్ యా, రెస్ట్ లేదు. కొంచెం ఫ్రెష్ అయ్యి ఐ హ్యావ్ టు మేక్ ఫుడ్. కొంచెమే తిన్నా అనమాట హాస్పిటల్లో. బట్ ఎనీవేస్ వారునికి కూడా కర్రీ చేయాలి కాబట్టి ఐ మేక్ సమ్ కర్రీ సో దట్ నైట్ తినేయడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయినాక వంట చేసినాక ఐ హ్యావ్ టు స్టడీ ఫర్ సమ్ టైమ్. చాలా రోజులు అవుతుంది ప్రాపర్గా చదువుకొని. అబ్బా ఈరోజు అంతా డల్గా ఉండి ఇప్పుడు కొంచెం జోష్కొచ్చినాడు. నేను డల్గా ఉన్నాను. ఎస్, ఎప్పుడు డల్గా ఉన్నా? డల్గానే ఉన్నావు. అబ్బా వర్షం పడుతుంది. నేను ఎప్పుడు బయటికి వెళ్దామన్నా వర్షం పడుతుంది. హౌ వరుణ్, హౌ వాజ్ దిస్ ఈవెన్ పాసిబుల్? అసలు నేను ఎవరో ఒకరు కమెంట్ చేసి నువ్వు ఎన్నో పూజలు చేసుకుని ఉంటే వరుణ్ నీ హస్బెండ్ అయి ఉంటాడు అని. ఇంత పెద్ద అంబ్రెల్లానా? నేను నడవచ్చు ఇది పట్టుకొని వాకింగ్ స్టిక్ లాగా. చార్లీ చాప్లిన్ టింగ్ టింగ్ నీకోసం నేను ఇంకోటి కూడా తెచ్చిన. రెయిన్ కోట్ తీసావా ఏంటి? పెద్దగా ఉందన్న మరి. ఎప్పుడు తెచ్చినావు? నేనైతే తెచ్చిన, వీళ్ళు ప్రొవైడ్ చేసి. ఇది ట్యాగ్ ఉంది ఇంకా. వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఇక్కడ వాడుకోమని. సో ఎయిర్బిఎన్బిలో ఉంటున్నాం కాబట్టి అమెజాన్ పార్సల్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అమెజాన్ పార్సల్స్ ఇట్లా లాకర్లో కలెక్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం అనమాట. సో ఆ లాకర్ దగ్గరికి వచ్చినాము. బట్ ఇది ఒక ఎంబసీ సూట్స్లో ఉంది. సో లోపలికి వెళ్ళాలి, బట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ లాకర్స్ కనుక్కోవాలి. వర్షం పడుతుంది కదా, అండ్ ఆల్సో ముందు చాలా కార్స్ ఉన్నాయన్నమాట. సో వెయిట్ చేస్తున్నాం దిగడానికి. నేను దిగేసి వెళ్ళేసి రానా? వర్షం పడుతుంది కదా, కొంచెం ఆగింది కదా. నేను ఏం ఆర్డర్ పెట్టినా చెప్పు అమెజాన్లో? ఫేస్ వాష్. నా ఫేస్ వాష్ అయిపోయింది, సో ఫేస్ వాష్ ఆర్డర్ పెట్టినా. సో ప్యాకేజెస్ అయితే తీసుకున్నా. మస్తు వర్షం పడుతుంది. ఇన్ని రోజు ఖాళీ ఉండి వర్షంలో బయటికి రేపు తీసుకుపోతున్నాం. ఒకవేళ వర్షం స్టార్ట్ అయితే వీఆర్ నాట్ గోయింగ్. కిక్ బటాస్కి సేమ్ టు యూ. ఏం మామా ఏడిపోతున్నావు? ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? కిక్ బటాస్కి షో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏం పట్టు? కిక్ బటాస్కి. నేను ఇప్పుడు ఐ ప్లే వీడియో అండ్ ఐ కమ్ బ్యాక్. నో ఐఎమ్ గోయింగ్ టు ప్లే ద వీడియో అండ్ ఐ షో యు. నాకు తెలుసుకోవాలని లేదురా. భాష బాగుంటది. నాకు తెలుసుకోవాలని లేదురా. నేను పెడతా. నాకు తెలుసుకోవాలని లేదురా. ఇప్పుడే కిక్ బటాస్కి ఒక ఎపిసోడ్ పెట్టిరా. ఎట్లుంది మరి? నాకు తెలియదు. బాగా హుషారుగా ఉంది. ఉంటుంది ఎందుకు ఉంటుంది అట్లనే. ప్లీజ్ క్లోజ్ యువర్ మౌత్. ఎవరు చేస్తారయ్యా వీడియో? నేను మౌత్ క్లోజ్ చేస్తే నువ్వు చేస్తావా? ఫేస్ చూపెట్టు. మళ్ళీ నేను చేస్తుంటుంటే క్లోజ్ యువర్ మౌత్ అంట.
యాజ్ ఇట్ ఈస్. పండుకోతే గుండు గీసినట్టున్నారా? అనుకో నా కళ్ళకి నిద్ర నేను వస్తుంది. పండుకోతే నువ్వు కూడా పండుకోతే. నేను ముద్రపోయిన పోయి. సో దిస్ ఇస్ హౌ మై డే వెంట్. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసిన, బట్ యాక్చువల్లీ ఏమైంది అంటే ఇంటికి వచ్చినాక చదువుకోకన్నా ముందు కొంచెం ఇల్లంతా సర్దేసుకున్నాం అనమాట, సామాన్ అంతా సర్దేసుకున్నాము. నేను వచ్చిన రొటేషన్ ఎండ్ అయిపోవడానికి వచ్చింది. సో విల్ హ్యావ్ టు గో బ్యాక్ టు షికాగో, మేము ఉండే ప్లేస్కి. సో అందుకే మొత్తం ప్యాకింగ్ అంతా ఓ లాస్ట్ రోజు ఒకటేసారి అవ్వడం కష్టం అని చెప్పేసి కొంచెం ముందు నుంచే ప్యాకింగ్ చేసేసిన అనమాట. అన్ని ఇష్టం వచ్చినట్టు పడేసిన. సో అవన్నీ పెట్టుకున్నా. ద థింగ్ ఈజ్ రొటేషన్ అయిపోతున్నందుకు అంటే వరుణ్కి అయితే ఇంటికి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, బట్ నాకు ఇంటికి వెళ్తున్నందుకు హ్యాపీగానే ఉంది, ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ చాలా మిస్ అయినాము. బట్ రొటేషన్ ఎండ్ అవుతుంది అన్నందుకు కొంచెం బాధ కూడా అవుతుంది. లైక్ చాలా మంచిగా ఉండే అనమాట. ఫుల్ ప్లెడ్జ్డ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ మంచిగా అనిపించింది. నేను షికాగో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్లోరిడాకి వచ్చినప్పుడు కూడా నాకు ఇల్లు చేంజ్ అయినందుకు అంత మంచిగా అడ్జస్ట్ అవ్వలేకపోయినాం. బట్ ఒక ఫస్ట్ 3-4 days దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ది రొటేషన్ అండ్ నాకు అక్కడ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ నచ్చినాక ఇప్పుడు అది వదిలేయాలి అంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. బట్ అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్కి పుష్ వస్తుంది అండ్ మాకు కూడా కొత్త కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.